తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని కల్లిపూడిలో తెలుగు గంగ ప్రాజెక్టు అనుబంధమైన 7వ బ్రాంచ్ కాలువను 22.5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణం చేపట్టారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఆయన సతీమణి రిషితారెడ్డి గ్రామస్తులు అధికారులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల గురించి తెలియజేశారు. గ్రామస్తులకు ఎటువంటి సదుపాయాలు కావాలో అడిగి తెలుసుకున్నారు. కల్లిపూడి ఎస్సీ కాలనీ వాసులకు ఇంటి పట్టాలు అందజేశారు. తాము చెప్పిన మాట నిలబెట్టుకునేవారని, అందుకు నిదర్శనం ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టి గ్రామస్తులకు అందజేయడమేనని ఎమ్మెల్యే బొజ్జల తెలిపారు. ఎలక్షన్ మేనిఫెస్టో వచ్చినప్పుడు ఓట్ల కోసం వచ్చినప్పుడు నేను చెప్పాను ఇది చేస్తానని వెంటనే పక్కన వాడు వైసీపీ ఉన్నాడు. పోత ఏం చేస్తాను ఇలా అని చెప్పిపోయిన చాలా మంది ఉన్నారంటే పాత ఎమ్మెల్యే గురించి చెప్తున్నాడు. వాడే టెంకాయలు కొట్టి లోపలేసినారట. ఆ టెంకాయలు కొట్టిపోయినా కానీ బ్రిడ్జ్ రాలే. ఈ రోజు బ్రిడ్జ్ పైకి పోయిన వెంటనే నాకు ఒక ఎందుకో తెలియని గర్వ ఫీలింగ్ వచ్చింది తెలుసా. పక్కన అవతల చూస్తే మా నాయన కనిపించాడు. అవతల బ్రిడ్జ్ మా నాయన కట్టింది, ఈ బ్రిడ్జ్ నేను కట్టింది. కూటమి ప్రభుత్వంలో ఎప్పుడు కానీ మేము చెప్పిన మాటలు నిలబెట్టిన మనుషులం మేము. అంతేగాని ఏదో కళ్ళవెళ్ళు మేటలు పెట్టించుకొని మీ ఓట్లు వేసుకొని ఈ ఒకసారి మిమ్మల్ని మోసం చేయగలుగుతాం, మాటకి మోసం చేయగలుగుతారా? ఎలక్షన్ మేనిఫెస్టో